హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్ నవీన్ టాకీస్. దేవర యొక్క కలెక్షన్స్ గురించి అయితే చాలా టాక్స్ నడుస్తున్నాయి. ఫేక్ అంటున్నారు, కొంతమంది రియల్ అంటున్నారు. ఫ్యాన్స్ అయితే దాని గురించి గొడవ కూడా పడుతున్నారు. ఎందుకు ఫేక్ అయితే అది నిజంగానే కలెక్ట్ చేసింది కదా అని చెప్పి దాని గురించి డిస్కషన్లు ఫ్యాన్ వార్లు లెక్క కింద కామెంట్లో జరుగుతూ ఉన్నాయి. యూట్యూబ్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్ పేజెస్లో ఎక్కడ పడితే అక్కడ. బట్ అఫీషియల్గా వాళ్ళు వదిలిన ప్రకారం అయితే 304 కోట్లు 3 రోజులు కలెక్ట్ చేసింది. అండ్ నిన్న మండే చాలా డౌన్ఫాల్ అయితే ఉంది. లాస్ట్ 3 days, ఫస్ట్ 3 daysతో పోల్చుకుంటే, అంటే ఫస్ట్ మండేది. బట్ అది ఇప్పుడు మండే అనేది కంప్లీట్ వర్కింగ్ డే కాబట్టి అంత బుకింగ్స్ ఉండకపోవచ్చు. ఈవినింగ్లో కొంచెం బుకింగ్ అంటే డే అంతా ఖచ్చితంగా ఎక్కువ అయితే బుకింగ్స్ ఉండవు. ఆబ్వియస్లీ తక్కువనే కలెక్ట్ చేసి ఉంటుంది. ఫస్ట్ డే వచ్చేసి 172 crores వేశారు, సెకండ్ డే వచ్చేసి 71 crores వేశారు, థర్డ్ డే వచ్చేసి 61 crores సంథింగ్ వేశారు. బట్ సాటర్డే కంటే సండే రోజు ఎక్కువ బుకింగ్స్ అయినాయి. అనాలిసిస్ ప్రకారం అయితే నార్మల్గా చూసుకుంటే సాటర్డే రోజు కొంచెం తగ్గినాయి, సండే రోజు ఇంకా ఎక్కువ అయినాయి బుకింగ్స్. సో ఆ విధంగా చూసుకుంటే సండే రోజు ఎక్కువ కలెక్ట్ చేసి ఉండాలి, సాటర్డే రోజు తక్కువ ఉండాలి. బట్ వాళ్ళు చూపించిన ప్రకారం ఏంది, 71 crore అంటే 71 crores సాటర్డే, 61 crores సండే. చాలా డిఫరెన్స్ ఉంది అక్కడ. అంటే ఇప్పుడు టికెట్స్ బుకింగ్ అనేది సండే రోజు ఎక్కువ కదా, కాబట్టి సండే రోజు ఎక్కువ ఉండాలి కదా కలెక్షన్ అనేది సాటర్డే కంటే. సో అక్కడ మిస్టేక్ అయింది. అది వాళ్ళు వేసింది నిజమా అబద్ధమా లేకపోతే ఫ్లోలో ఇస్తారా తెలియదు కానీ. సో మనకి ఇప్పుడు ఒకటి నేను చూసిన అనాలిసిస్ ప్రకారం చాలా పేజెస్ వాళ్ళు అనాలిసిస్ చేశారు. చాలా మంది దీని గురించి అంటే కలెక్షన్స్ గురించి ఎవ్రీడే అప్డేట్ ఇస్తూ ఉంటారు కదా. సో నేను దాన్ని చూసిన తర్వాత చెప్తున్నా. మన ట్రేడ్ అనలిస్ట్ మనోబాల వాళ్ళు విజయపాలన వాళ్ళు ఇచ్చారనమాట. వాళ్ళు ఇచ్చిన ప్రకారం ఏంటంటే టోటల్గా ఫస్ట్ 3 daysలో 279.11 crore అయితే కలెక్ట్ చేసింది అనబా. అది మ్యాక్సిమం మనకు గ్రాస్ కలెక్ట్ చేసింది. మన వాళ్ళు వేసింది 304 crores చేశారు అనమాట. సో అది మరి కరెక్టో రైటో అనేది ఫైనల్గా వచ్చినప్పుడు తెలుస్తుంది. ఫస్ట్ 3 daysతో పోల్చుకుంటే మండే రోజు చాలా అయితే డౌన్ఫాల్ అయింది. 68% డౌన్ఫాల్ అయిపోయింది కలెక్షన్ పరంగా. సో దేవర కలెక్షన్స్ అయితే ఈ డే 4 వరకు మొత్తం మీద ఆల్ లాంగ్వేజెస్లో మన ఇండియా వైడ్గా కలెక్ట్ చేసిన ఏంటంటే ఆ డేస్ ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఎవ్రీ డే అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో మన నేను చెప్పేది నెట్ అమౌంట్ ఎంత కలెక్ట్ చేసిందని చెప్తాను అనమాట. డే 1 వచ్చేసి 82 crores మొత్తం కలెక్ట్ చేసింది. తెలుగులో వచ్చేసి 73.25 crores, హిందీలో వచ్చేసి 7.5 crore అండ్ కన్నడలో వచ్చేసి 0.35 అంటే 35 lakhs అండ్ మళ్ళీ తమిళ్లో వచ్చేసి 1 crore, మలయాళంలో వచ్చేసి 0.4 అంటే 40 lakhs సంథింగ్. సో నెక్స్ట్ డే 2 వచ్చేసి 38.2 crore మొత్తం నెట్. తెలుగులో వచ్చేసి 27.55, హిందీ వచ్చేసి 9 crore, కన్నడ వచ్చేసి 0.35 crore అంటే 35 lakhs, తమిళ్ వచ్చేసి 1.05 crore అంటే అండ్ మలయాళం వచ్చేసి 0.25 crore అంటే 25 lakhs అరౌండ్. అండ్ డే త్రీ మొత్తం 39.9 crore నెట్. ఇది వచ్చేసి 27.7 crore తెలుగులో వచ్చింది. మరి హిందీలో వచ్చేసి 10.5 crore, కన్నడ వచ్చేసి 0.35 crore అంటే 35 lakhs, తమిళ్లో వచ్చేసి 1.1 crore, మలయాళం వచ్చేసి 0.25, అదే మీన్స్ 0.5 crore మీన్స్ 25 lakhs. నెక్స్ట్ ఫోర్త్ డే అంటే మండే, నిన్న వచ్చేసి 12.75 crore మొత్తం కలెక్ట్ చేసిన అనమాట నెట్. చాలా డౌన్ఫాల్ అయింది మండేకి కంప్లీట్గా. చాలా బుకింగ్స్ చాలా వీక్ ఉన్నాయి. మేబీ అంత ఇంపాక్ట్ నెగిటివిటీ వల్ల ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయిందేమో. మరి హిందీలో అయితే మాత్రం డే బై డే పెరుగుతూ వచ్చిందనమాట కలెక్షన్స్. ఫస్ట్ డేకి, సెకండ్ డేకి, థర్డ్ డేకి కొంచెం పెరుగుతూ వచ్చింది. మేబీ అది తొందరగానే అక్కడున్న కొన్ని సినిమాల రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని చెప్పి అనుకుంటున్నా. కేజీఎఫ్ అండ్ కొన్ని సినిమాలు ఉన్నాయి, కేజీఎఫ్ అండ్ మళ్ళీ బాహుబలి అనుకుంటా. సో బాహుబలి కాదులే, కేజీఎఫ్ ఇంకో సినిమా ఏదో చెప్తారు. దాని గురించి ఆ 2 సినిమాలు బ్రేక్ అవుతాయి. పుష్ప ఈ రెండు హిందీలో బాగా క్రేజ్ వచ్చిన సినిమాలు రెండింటికి అవి ఏమంటారు పార్ట్ 2 భాగంగా ఉన్నాయి కదా. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, పుష్ప 2 ఉంది కదా. సో దానికి లాగా చూసుకుంటే దేవర వన్ ఈ ఫస్ట్ పార్ట్లతో, ఆ 2 ఫస్ట్ పార్ట్లతో పోల్చుకుంటే ఇది కొంచెం ఫాస్ట్గానే కలెక్షన్ అయితే వచ్చినాయని టాకు. సో ఆ విధంగా చూసుకుంటే హిందీలో కూడా కొంచెం డెవలప్మెంట్ బాగుంది. డే 4కి అయితే మాత్రం తెలుగులో వచ్చేసి 8.2 crore తెలుగులో, హిందీలో వచ్చేసి 4 crores, కర్ణాటక 0.1 crore మీన్స్ చాలా తగ్గిపోయింది. చాలా అంటే చాలా పడిపోయింది, అంటే 1 lakh ఆల్మోస్ట్ అంతే. తమిళ్లో వచ్చేసి 0.35 crore అంటే మీన్స్ 35 lakhs. మలయాళం వచ్చేసి 0.1 crore. అబ్బో, ఇది కూడా 1 lakh అరౌండ్. చాలా దారుణంగా పడిపోయింది. 10 lakhs, 1 lakh కాదు, మేబీ 10 lakhs. ఈవెన్ మన కర్ణాటకలో కూడా సేమ్ 1 lakh 10 lakhs 1 lakhs ఉంది మొత్తానికి అయితే. అదనమాట మ్యాటర్. చాలా అంటే చాలా డౌన్ఫాల్ అయిపోయింది డే 4 నెగిటివిటీ వల్ల ఏమో.
సో ఓవరాల్గా చూసుకుంటే 173.35 క్రోరు నెట్ కలెక్ట్ చేసింది అనమాట. తెలుగులో వచ్చేసి 136.7 క్రోరు, హిందీలో వచ్చేసి 31 క్రోరు, కర్ణాటక వచ్చేసి 1.15 క్రోరు, తమిళ వచ్చేసి 3.5 క్రోరు, మలయాళం వచ్చేసి 1 క్రోరు. మొత్తం మీద 173.35 క్రోరు ఇప్పటి వరకు మన నెట్ కలెక్ట్ చేస్తాం అన్నమాట దేవర. సో ఈ విధంగా చూసుకుంటే మనకు షేర్ నెట్ కావాల్సింది 230 క్రోర్ అనుకుంటా. సో 230 క్రోర్ బ్రేక్ ఈవెన్ రావాలంటే బ్రేక్ ఈవెన్ అయితే వచ్చేస్తుంది. ఈ వీకెండ్కి ఖచ్చితంగా కలెక్షన్స్ అనేవి మళ్ళీ పుంజుకుంటాయి అనుకుంటున్నా. వీకెండ్ ఉంది, దట్టు నెక్స్ట్ రేపు గాంధీ జయంతి 2కి, అక్టోబర్ 2. సో దానిలో కూడా టికెట్స్ ఆబ్వియస్లీ బుక్ అవుతాయి అనుకుంటున్నా. రేపటికి బాగానే గట్టిగానే అయితే కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా పెద్ద సినిమాలు ఏం లేవు కాబట్టి లాంగ్ రన్ ఎక్కువ రోజులు ఉండబోతుంది. అండ్ దసరా ఫెస్టివల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా చాలామంది ఈ సీజన్లో ఆబ్వియస్లీ రిపీటెడ్ ఆడియన్స్ చూస్తారు. ఫ్యామిలీస్ కూడా ఎక్కువ మంది వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది, చూడని వాళ్ళు కానీ. ఎందుకంటే ఫస్ట్లో టికెట్ ప్రైస్ వల్ల కానీ దానివల్ల వెళ్ళలేకపోయి ఉండొచ్చు. సో రాను రాను ఆబ్వియస్లీ తగ్గుతుంది కాబట్టి థియేటర్లు కూడా తగ్గుతాయి, బట్ టికెట్ ప్రైస్ కూడా తగ్గుతుంది, వచ్చే ఆడియన్స్ కూడా పెరుగుతారు. హాలిడేస్ ఉన్నాయి, 10 days హాలిడేస్ ఉన్నాయి, దసరా హాలిడేస్. ఆ ఫెస్టివ్ మూడ్లో ఖచ్చితంగా అనేది మూవ్ అవుతుంది సినిమా. పెద్ద సినిమాలు ఏం లేవు మెయిన్గా చెప్పాలంటే. చిన్న సినిమాలు ఉన్నాయి, మన శ్రీ విష్ణుది ఏమంటారు స్వాగ్, ఇంకా మన ఏమంటారు సుహాస్ బ్రోది కూడా జనకైతే కనుక మూవీ ఉంది. ఇవి వచ్చినా కూడా అంత పెద్ద ఇంపాక్ట్ అయితే దేవరకు ఉండదు అని అనిపించింది. అంటే దేవర తీసేసేంత ఇంపాక్ట్ అయితే ఉండదు. ఇప్పుడు 4 థియేటర్లు ఉండే కాడ 2 థియేటర్లు దేవరకు, ఇంకో 2 థియేటర్లు దీనికోటి దానికోటి పోతాయి అనమాట. సో ఆ విధంగా డివైడ్ అవుతాయి. అది ఛాన్స్ ఉంది తప్ప మొత్తానికి తీసేసే అవకాశం అయితే లేదు. లెట్స్ వెయిట్ అండ్ సీ. బ్రేక్ ఈవెన్ అయితే ఖచ్చితంగా అవుతుంది. 1000 కోట్లు అయితే రాదు కానీ కష్టం. 500 crore వరకు టచ్ అవ్వచ్చేమో అనుకుంటున్నా. మేబీ లాంగ్ రన్ అయ్యే లోపల క్లోజింగ్ కలెక్షన్స్ 500 అయితే ఈజీగా క్రాస్ అవుతా అని అనుకుంటున్నా. హోప్ ఫర్ ద బెస్ట్. స్టే ట్యూన్ గైస్, లవ్ యూ ఆల్. అండ్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి. మీరు ఈ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పేసేయండి. ఓకేనా? స్టే ట్యూన్.